రాష్ట్రాలకు పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. ఇవాళ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా చంద్రబాబు టూర్ కొనసాగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అనేది కూడా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కొనసాగనున్నది కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఇటు ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి పలువురు మంత్రులు, అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులు సైతం కూడా ఇటు ఈ యొక్క దావోస్ పర్యటనలో అయితే భాగం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఢిల్లీ నుంచి దాదాపు జ్యూరిచ్ కి వెళ్లి జ్యూరిచ్ లో ఈ రోజు పలువురు పారిశ్రామికవేత్తలతోటి, తెలుగు పారిశ్రామికవేత్తలతో అయితే ఈ రోజు భేటీ కానున్నారు. అదేవిధంగా అనంతరం కూడా ఇటు జ్యూరిచ్ నుంచి కూడా రోడ్డు మార్గాన ఇటు దావోస్ అయితే వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క దావోస్ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో ఆ పారిశ్రామికవేత్తలతో ఇటు పూర్తి స్థాయిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఏపీలో ఉన్నటువంటి పెట్టుబడుల వనరులు కావచ్చు, అదేవిధంగా కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు, ఇటు ఏపీలో ఇటు కూటమి ప్రభుత్వం అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి వనరులు అవకాశంగా ఉన్నాయి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి ఏ విధమైనటువంటి ఊరట లభించే విధంగా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా ట్యాక్స్ కూడా ఇంకా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు నారా లోకేష్ యువమంత్రి సైతం కూడా ఇక ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే 2014 నుంచి 19 ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం సైతం కూడా అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో కూడా ఇటు ఈ యొక్క పర్యటనలు అంటే కొన్ని పర్యటనలు అనేది కూడా సింగపూర్ లాంటి పర్యటనలు అనేది చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరోసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులకి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఊరటిచ్చే విధంగా ఇటు పెట్టుబడులు పరిశ్రమలు తీరే విధంగా అంటే కూడా ముందు ఆలోచనతో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ప్రణాళికలతో అయితే కనుక ఈ యొక్క పర్యటన ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉందని. సంతోష్, అంటే చంద్రబాబు నాయుడు 2014-19 మళ్ళీ తర్వాత మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అంటే దావోస్ పర్యటనలో పెద్దగా ఆకర్షణీయమైన పెట్టుబడులు రాకపోయినా సరే చంద్రబాబు నాయుడు అయితే ఈసారి అంటే తన మార్కును చాటుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా దావోస్ పర్యటనలో? 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కూడా ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు నూతన రాజధాని అనేది ఏర్పాటు కోసం, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి వనరులకు సైతం కూడా కావచ్చు వీటన్నిటిపై ఇక కొన్ని పర్యటన అనేది కూడా చేయాలి. అదేవిధంగా సింగపూర్ ఇలాంటి దేశాల్లో కూడా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో భేటీ అవడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను సైతం కూడా చర్చించడం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు రాకపోవడం, సంస్థలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దృష్టి పెట్టడం, పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్యతో పాటు రాష్ట్రం అభివృద్ధి ఇలాంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఇటు రాష్ట్రం వేగవంతంగా కూడా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా జీడీపీ వృద్ధి చెందుతుంది. ఆలోచనతో పాటు అదేవిధంగా ఉన్నటువంటి ఇవన్నిటిపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు యువ మంత్రి ఏదైతే నారా లోకేష్ అయితే కూడా తన మార్కు చూపించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.